ఇలా క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే చిన్నపిల్లలు కూడా చేతరాని చిన్నపిల్లలు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ నేర్చుకోవచ్చండి. అందుకని క్లియర్గా కొలతలు, పిండి కొలతలు అన్నీ చూపిస్తున్నాను నేను. ఈ ప్రాసెస్లో ఇట్లా గుడ్డ మీద వేసి చేసుకోవటం కూడా డైరెక్ట్గా నూనెలో వేయటం కష్టం అనుకునే పిల్లల కోసం అలా చేస్తున్నాను. నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. ఈరోజు పిల్లలు మురుకులు చేయమంటున్నారండి. ఆ మురుకులు చేస్తాను, చూడండి ఎలా వచ్చాయో. చూడండి కరకరలు ఆడుతూ ఎంత బాగా వచ్చాయో. నేను చెప్పే టిప్స్ అన్ని మీరు ఫాలో చేశారంటే ఇలాగే కరకరలాడే మురుకులు వస్తాయండి. అవి ఎలా చేయాలో చూద్దామండి. 4 గ్లాసులు బియ్యం పిండి అండి, పొడి పిండి, మన ఇంట్లో మరాడిచ్చిన పిండి. 1 గ్లాసు శనగపిండి వేసుకుందాం. 1 గ్లాసు శనగపిండి. ఈ ప్లేస్లో పుట్నాల పొడి అయినా వేసుకోవచ్చు. ఇది మినప్పిండి దోరగా వేపి, మినుములు దోరగా వేపి అక్కడ అదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నేనైతే శనగపిండి వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకుందాం అండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అంతా కారం, 1 స్పూను వామండి. ఈ వాముని ఇలా చేతిలో వేసుకొని ఇట్లా నలిపి వేసుకోవాలి. ఇలా నలిపి వేసుకుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. 2 స్పూన్లు తెల్ల నువ్వులండి. ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. బియ్యం పిండి, శనగపిండి కంపల్సరిగా జల్లెడ పోసుకోవాలండి. మనం మరాడిచ్చిందైనా జల్లెడ పోసుకుంటే బాగా వస్తాయి ఈ మురుకులు అనేవి. ఒక 2 స్పూన్లు వేడి చేసిన నెయ్యి వేసుకుందామండి. ఇంట్లో వెన్నపూస అందుబాటులో లేదు, అందుకే నెయ్యి వేసుకుంటాం. వెన్నపూస అయినా వేయచ్చు, నెయ్యి అయినా వేయచ్చు, లేదంటే మనం నూనె అయినా కొంచెం వేడి చేసి వేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి అందుబాటులో ఉంది, అది వేసుకున్నాను. పిండి అంతా ఇట్లా రఫ్ చేస్తూ కలుపుకోవాలండి, బాగా రఫ్ చేయాలి. మనం వేసిన నెయ్యి అనేది బాగా పిండిలో కలిసిపోయేలాగా రఫ్ చేసుకోవాలి. ఇట్లా రఫ్ చేస్తూ కలుపుకుంటే బాగా మనకి ఈ మురుకులు అనేవి గుల్లగుల్లగా బాగా వస్తాయండి. మనం ఇట్లా పిండి ఇట్లా అంటే ఇట్లా అవ్వాలి, చూడండి. ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాం. కొంచెం తగ్గినట్టు అనిపిస్తుందండి. ఇంకొక 1/2 స్పూను ఉప్పు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం వేడి నీళ్ళు వేసుకొని కొన్ని వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందామండి. గంటతో కలుపుకుందాం. వేడి నీళ్ళ వల్ల కొంచెం పిండి ఉడికి బాగా గుల్లగుల్లగా బాగా వస్తాయండి ఈ మురుకులు అనేవి. చల్లారిపోయాక మనం ఇలా కలుపుకోవాలండి బాగా చేతులతో.
బాగా మెత్తగా వెన్నపూసలాగా కలుపుకోవాలండి. అప్పుడు బాగా వస్తాయి మన మురుకులు. ఇలాగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి చూసుకొని. చూసారు కదండి, ఇది అంత గట్టిగా ఉండొద్దు, అంత మరీ లూజ్గా ఉండొద్దండి. లూజ్గా ఉన్నా కానీ మనకి నూనె అంతా పీకేసుకుంటుంది. ఇది చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. అట్లా గట్టిగా ఉండొద్దు, ఇట్లా లూజ్గా ఉండొద్దు, సెమీగా ఉంటే సరిపోతుంది. ఈ పిండి ఇంకా నానాల్సిన అవసరం లేదండి. ఇది పక్కకు పెట్టేసుకొని మనం కళాయి పెట్టి ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. మనం ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం దీన్ని రెడీ చేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఇది ఒకసారి వేసుకుంటే చాలు, ప్రతిసారి ఏం అవసరం లేదు. ఇది మనుగుబూలు వేసుకునే మిషన్ అండి. ఇది మురుకులు వచ్చేది. ఇది అన్ని స్టోర్స్లో దొరుకుతున్నాయండి. ఇప్పుడు దీనిలో పెట్టి రెడీగా పెట్టుకుందాం మనం. ఆయిల్ అయ్యేటప్పటికి, ఆయిల్ వేడయ్యేటప్పటికి ఇలాంటి ఒక క్లాత్ని వేసేసుకుందామండి. క్లాత్ వేసుకొని దీని మీద వేసి పెట్టుకుందాం మనం. ఆయిల్ ఇలా అన్నీ వేసి పెట్టేసుకుందాం. నేను స్టార్ సింబల్ ఉండేది తీసుకున్నానండి. మీరు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇలా వేసుకోవచ్చు, డైరెక్ట్గా ఆయిల్లో వేయచ్చు, లేదు గంటికి కొంచెం ఆయిల్ పూసుకొని గంటితో అయినా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలా కొన్ని చేసి పెట్టుకొని మనం ఆయిల్ వేడి చూసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇలా ఒక్కొక్కటి తీసి వేసేసుకుందాం. ఇవి వెమ్మటిని గంట పెట్టి తిరగేయద్దండి, కొంచెం కాలనిద్దాం నొరగారిపోయే వరకు. ఇదండి కొంచెం నొరగారిపోయింది కదా, ఇప్పుడు తిరగేసుకుందాం అన్ని. తిప్పేసుకున్నాం అనుకోండి అన్ని, మళ్ళీ రెండో వైపు కూడా కాలుతాయి. ఇలా క్లియర్గా ఎందుకు చూపిస్తానంటే చిన్నపిల్లలు కూడా చేతరాని చిన్నపిల్లలు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ నేర్చుకోవచ్చండి. అందుకని క్లియర్గా కొలతలు, పిండి కొలతలు అన్నీ చూపిస్తున్నాను నేను. ఈ ప్రాసెస్లో ఇట్లా గుడ్డ మీద వేసి చేసుకోవటం కూడా డైరెక్ట్గా నూనెలో వేయటం కష్టం అనుకునే పిల్లల కోసం అలా చేస్తున్నాను. ఈ నూనెలో డైరెక్ట్గా వేసారనుకోండి హడావిడి పడతారు చిన్నపిల్లలు, కొత్తగా నేర్చుకునే వాళ్ళంతా. ఇది అనుకోండి ఇలా ప్రశాంతంగా ఒక క్లాత్ మీద వేసేసుకొని కాల్చుకోవటం చాలా సింపుల్గా ఉంటుంది కదండి. దానికోసం ఇలా చూపిస్తున్నాను. ఇవి ఎక్కువ నల్లగా కాలనివ్వద్దండి, ఎర్రగా కాలుతాయి. అలా కాలితే ఏంటంటే చల్లారాక ఇంకా నల్లగా అయిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకుందాం.
ఇదే ప్రాసెస్లో అన్నీ వేసి కాల్చేసుకుందామండి. ఎక్కువ మంట కూడా పెద్ద మంట పెట్టొద్దండి. మంట పెట్టామంటే అది మాడిపోతాయి. మనం పెద్ద మంట పెట్టామనుకోండి పైనేమో కాలిపోయినట్టు ఉంటాయి, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. చూశారు కదండి ఎంత ఈజీనో. ఇలాగే మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.